నమస్తే అండి, నేను పార్వతిని. ఇవాళ కోడిగుడ్డు బోటి ఏపిడి చేస్తున్నానండి. ఇగో బోటి, ఇగో గుడ్లు 3 గుడ్లు తీసుకున్నాను. దాంట్లోకి ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను మాదిరిది, ఓ స్పూన్ అల్లము, ఓ స్పూను ధనియాలు జీలకర్ర పొడి అండి, ఒక స్పూను గరం మసాలా, కొత్తిమీర, ఉప్పు కారం వేసి చూపిస్తానండి. 4 స్పూన్లు పోసానండి ఆయిల్, నూనె ఆయిల్ 4 స్పూన్లు పోసాను. డోరు కాగింది కదండి, ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు, బోటి లేతది శుభ్రంగా ఏడు నీళ్ళు పోసి పొండెళ్ళి కడిగానండి ఇట్ట నీట్గా. అంటే మునుపు బోటి చేయటం చూపిస్తాం పెట్టా కదండి ఈడి, అందుకే ఈసారి చేయటం చూపించలేదండి. లేతది ఏడు నీళ్ళు పోసి శుభ్రంగా కడిగాను. చక్కగా చూడండి ఎంత నీట్గా కడిగాను. సోడా ఉప్పేసి కడిగితే ఇంత తెల్లగా వస్తుందండి బోటి. ఉల్లిపాయ మొక్కలు వేయి కదండి, బోటి వేస్తున్నాను. లేదండి ఏడు నీళ్ళు పోసి కడిగాను. ఉడకబెట్ట అవసరం లేదు, అదే కొద్దిగా ముదురుదైతే ఉడకబెట్టేదాన్ని. ఉడకబెట్టకుండానే ఉడికిపోద్దండి మెత్తగా. చాలా బాగుంటుందండి కోడిగుడ్డు బోటి ఏపుడు. చక్కగా ఈ నీసు నీళ్ళతోనే మగ్గిపోతుంది చక్కగా. లేతది బోటి. చూడండి ఎంత నీరు వచ్చిందో. ఈ నీరుకి అసలు మగ్గిపోతుంది, లేత బోటి కదా, అందుకే ఉడకబెట్టలేదు. ఈ నీరు అంతా ఎగిరినాక అప్పుడు ఇవన్నీ ఏత చూపిస్తారండి. నీరు చూడండి ఎట్లా వచ్చిందో బోటీలో. చక్కగా ముందు ఎండికి వచ్చి చక్కగా పొట్టెళ్ళి పిసికి కడిగా. చూడండి అట్లా ఎవరు వచ్చింది నీరు అంతా వేస్తే కమ్మ వండుకోవాలి. ఎగిరినాక అప్పుడు అన్నీ వేసుకోవాలి మసాలా. చూడండి నూనె ఎట్ట తేలింది పైకి, చక్కగా ఎగిరిపోయింది కదండి. నీళ్ళు పెట్టి నూనె ఎట్ట తేలాలి పైకి. అప్పుడు ఇప్పుడు వేద్దామండి అన్నీ అల్లం అవన్నీ ఉప్పు కారం. ఒక స్పూన్ అల్లం తుడిచే కదా, ఒక స్పూన్ అల్లం.
ఒక అర స్పూను పసుపు, ఇదండి రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ ఉంటుందండి. ఇదిగోండి ఒక స్పూను ధనియాలు, జీలకర్ర పొడి అండి. కారం వేస్తానండి. ఇవి 2 స్పూన్లు వేసే కారం. ఇంట్లో కొట్టి కారమేనండి, మసాలా కారం. అన్ని మెంతులు, ఆవాలు, జీలకర్ర, కారం ఇంట్లో పట్టించుకున్న కారం వేస్తాను. చూడండి ఎంత బాగుంది కారం కలర్. చూడండి ఎంత మంచిగా నూనె ఎట్ట పైకి తిని చూడండి. చక్కగా ఎట్లా నూనె పైకి తేలాలి. నీళ్ళు పోతున్నానండి. కొద్దిగా నీళ్ళు పోతే ఎగురుతాను. కోడిగుడ్లు పొరుడుతాను. కొద్దిగా తేవాలండి. కోడిగుడ్లు పెట్టేస్తాను. ఇదిగండి ఇగిరి కదండి, కోడిగుడ్లు కొట్టేస్తాను. అట్లా వచ్చేసి తర్వాత తిప్పుతామండి. ఎంతో రుచి కొడుతుంది అసలు కూర. కోడిగుడ్డు బోటి. కొత్తిమీర ఒక కోడీలు ఫంక్షన్కి వెళ్ళారండి. వెళ్తే అక్కడ కోడిగుడ్డు బోటి వంటాపం అడిగా ఎట్ చేయాలని అడిగితే అతను చెప్పాడు. వంటాపం తెలిసిన అతనండి. మీరు అట్లా నేను కూడా వండి ఈడే చేసి మీ ఇక్కడ చూపిస్తామని ఈడే చేస్తున్నానండి. కోడీలు ఫంక్షన్లో తిన్నానండి కోడిగుడ్డును బోటి. అసలు చాలా రుచిగా ఉందండి. అందుకే ఈడే చేసి మీ ఇక్కడ చూపించాలి అని ఈడే చేస్తున్నాము. గరం మసాలా వేస్తున్నానండి.
ఎట్టా వండాలని అతను కనుక్కున్నానండి వంట అతను అక్కడికి వెళ్ళి కనుక్కుంది ఇట్లా వండాలని చెప్పాడు. అందుకే ఇలా వండాను. అసలు తిన్నారంటే అసలు ఎంత బాగుందో గబగబా భోజనం అయినా వెళ్ళి అడిగే ఎట్లా వండేవి ఏంటని. చూడండి ఎగిరిపోయింది కూర. నూనె చూడండి ఎట్లా తేలింది పైకి చక్కగా. చూడండి ఎంత మంచిగా వచ్చింది. అసలు టేస్ట్ కూడా చాలా బాగుందండి అక్కడ భోజనాల్లో తిన్నాను. అందుకే మీకు కూడా చూపించాలని వీడియో చేస్తానండి. చాలా టేస్ట్గా చాలా బాగుంది కూర. మీరు కూడా ఎట్లా ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. వండుకోండి. ఎట్లా వచ్చిందో క్యాబినెట్లో పెట్టండి అన్నమాట. మీరు కూడా వండుకోండి తిని. బోటి కోడిగుడ్డు పొరుటు రెడీ అయిపోయిందండి. బోటి కూర కోడిగుడ్డు బోటి రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.